ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అందరిని మార్చేస్తది. అంతా మార్చేస్తుంటే అది కాస్త రివర్స్ అవుతోంది. తాజాగా దీని మీద పార్థసారథి ఉపద్రష్ట గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఏఐ బబుల్ కాదు. ఏఐ స్కామ్. ఇది మామూలు మార్కెట్ డౌన్ కాదు. డౌట్ కాదు. అమెరికా బిగ్ టెక్ కంపెనీల మీద వెలుగులోకి వస్తున్న విపరీతమైన మోసం. బిగ్ షాట్ ఇన్వెస్టర్ మైకేల్ బర్రీ, వారెన్ బఫెట్ ఇచ్చినటువంటి పేరు కసాండ్రా నేరుగా చెప్పాడు. ఓపెన్ ఏఐ, ఎన్విడా, ఒరాకిల్, మెటా ఆల్ ఆర్ రన్నింగ్ సస్పిషియస్ రెవెన్యూ ఫ్రాడ్. అంటే ఏఐ పేరిట ప్రపంచాన్ని మోసం చేస్తున్నా అనమాట. కంపెనీలు ఒకరికొకరు ఏఐకి సూపర్ కంప్యూటర్లు కొనుగోలు చేస్తున్నట్టు చూపించి నకిలీ రెవెన్యూ పెంచుకుంటున్నారు. అసలు ఏఐ డిమాండ్ చాలా చిన్నది. 90% హైప్ అని బర్రీ స్పష్టం చేస్తున్నారు. ఎన్విడా Q3లో $57 బిలియన్ రెవెన్యూ కొట్టిన 61% రెవెన్యూ కేవలం నలుగురు కస్టమర్ల నుంచే. అదే కస్టమర్లు లాస్ మేకింగ్ ఏఐ స్టార్టప్స్. ఇది గ్రోత్ కాదు, సర్క్యులర్ డీల్ స్కీమ్. ఫైనాన్షియల్ వర్గాల్లోకి వెళ్తే దీన్ని నేరుగా కార్పొరేట్ ఫ్రాడ్ అంటారు. లేకపోతే బర్రీ నేరుగా ఆరోపిస్తుంది ఏంటంటే ఒరాకిల్ 2028 నాటికి 27% లాభాలను ఫేక్గా పెంచుతుంది. మెటా 21% లాభాలను ఓవర్ స్టేట్ చేస్తుంది. ఎన్విడా సర్వర్లు ఎక్కువ కాలం పనిచేస్తాయని చూపించి డిప్రిసియేషన్ తగ్గించి $176 బిలియన్ ఫేక్ ప్రాఫిట్ చూపిస్తారు. ఇదేంటంటే పాత సబ్స్క్రైబ్ మోసం కొత్త ఏ ప్యాకేజింగ్లోకి మార్చారు. బబుల్ పగిలిపోతుంది, మార్కెట్ క్రాష్ వస్తుంది అంటూ బర్రీ హెచ్చరిస్తున్నారు. 25 నవంబర్కి మరిన్ని ఎక్స్ప్లోజివ్ రివీల్స్ ఇస్తానని చెప్పుకొస్తున్నారు.